ఒక్కసారి ఊహించండి. రేపు ఉదయం అలారం మోగింది. మీరు కిటికీ తెరిచారు. కానీ సూర్యుడు కనిపించలేదు. 1 గంట కాదు, 2 గంటలు కాదు. మొత్తం 24 గంటల వరకు సూర్యుడు వెలగలేదు. అప్పుడు ఏం జరుగుతుంది? భూమిపై చీకటి మాత్రమే ఉంటుందా? లేక మనుషుల జీవితం పూర్తిగా మారిపోతుందా? ఈ వీడియోలో మొదటి సెకండ్ నుంచి 24 గంటల వరకు భూమిపై జరిగే ప్రతి మార్పును సైన్స్ ఆధారంగా తెలుసుకుందాం. మొదటి 8 నిమిషాలు. సూర్యుడు ఒక్కసారిగా ఆగిపోయినా మనకు వెంటనే తెలియదు. ఎందుకంటే సూర్యుడి కాంతి భూమికి చేరడానికి సుమారు 8 నిమిషాల 20 సెకన్లు పడుతుంది. అంటే సూర్యుడు ఆ క్షణంలోనే మాయమైనా మనకు ఇంకా 8 నిమిషాల పాటు ఏమీ తెలియదు. ఆ తర్వాత ఒక్కసారిగా ప్రపంచమంతా చీకటిలో మునిగిపోతుంది. సూర్యుడు లేకపోవడంతో ఆకాశం నీలంగా కనిపించదు. పగలే రాత్రిలా కనిపిస్తుంది. వేలాది నక్షత్రాలు కనిపిస్తాయి. పాలపుంత కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రుడు కూడా కనిపించడు. ఎందుకంటే చంద్రుడు తానంతట తాను వెలగడు. సూర్యుడి కాంతి వల్ల వెలుగుతాడు. ఆ తర్వాత భూమి టెంపరేచర్ మారుతుంది. మొదటి కొన్ని గంటల్లో భూమి వెంటనే గడ్డ కట్టదు. ఎందుకంటే భూమి కొంతసేపు వేడిని నిల్వ ఉంచుతుంది. కానీ కొన్ని గంటల తర్వాత టెంపరేచర్ నెమ్మదిగా తగ్గడం ప్రారంభమవుతుంది. 10 నుండి 15 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. చలిగా అనిపించడం మొదలవుతుంది. ఆ తర్వాత మొక్కలకు, చెట్లకు ఏమవుతుంది? మొక్కలు జీవించడానికి సూర్యకాంతి చాలా అవసరం. ఎందుకంటే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా వాటి ఆహారం తయారవుతుంది. ఒక్కరోజు సూర్యుడు లేకపోవడంతో చెట్లు, మొక్కలు పూర్తిగా చనిపోవు. కానీ ఆహారం తయారీ పూర్తిగా ఆగిపోతుంది. ఆ తర్వాత మనుషులు, జంతువులు ఏమవుతారు? పక్షులు కూడా ఉదయమని గుర్తించలేవు. కోడిపుంజు కూడా కూయకపోవచ్చు. సూర్యుడు లేకపోవడంతో చాలా జంతువులు గందరగోళానికి గురవుతాయి. మనుషులు కూడా ఇది ఉదయమా లేక రాత్రియా అని అర్థం కాక చాలా ఇబ్బందులు పడతారు. సోలార్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. కరెంటు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సూర్యుడు లేకపోవడంతో సముద్రాల టెంపరేచర్ ఎలా ఉంటుంది? సముద్రాల టెంపరేచర్ పూర్తిగా చల్లబడటం స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్క రోజులో సముద్రం అంతా గడ్డ కట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే సముద్రం చాలా ఎక్కువ వేడిని నిల్వ చేయగలదు. ఇప్పుడు అసలు భయంకరమైన విషయం. సూర్యుడు నిజంగా మాయమైతే, సూర్యుడి కాంతి రావడం కాదు, ఒకవేళ పూర్తిగా మాయమైతే 8 నిమిషాల తర్వాత భూమిపైకి సూర్యకాంతి రావడం ఆగిపోతుంది. అదే సమయంలో సూర్యుడి గ్రావిటీ కూడా భూమిపై పనిచేయదు. ఆ తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరగకుండా స్పేస్‌లోకి ప్రయాణించడం ప్రారంభిస్తుంది. కొన్ని రోజుల్లో టెంపరేచర్ -డిగ్రీలకు పడిపోతుంది. కొన్ని వారాల్లో సముద్రం పైభాగం గడ్డకడుతుంది. చాలా జీవులు చనిపోతాయి. ఒకవేళ మళ్ళీ 24 గంటల తర్వాత సూర్యుడు తిరిగి వస్తే, 24 గంటల తర్వాత సూర్యకాంతి మళ్ళీ భూమి మీద పడితే, చాలా వరకు జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వస్తుంది. మొక్కల్లో మళ్ళీ ఫోటోసింథసిస్ జరుగుతుంది. టెంపరేచర్ క్రమం పెరుగుతుంది. కానీ ప్రపంచమంతా ఒక పెద్ద షాక్‌ను అనుభవించి ఉంటుంది. సూర్యుడు కేవలం ఒక నక్షత్రం కాదు. భూమిపై ఉన్న ప్రతి జీవికి జీవనాధారం. అది లేకపోతే మన జీవితం అస్సలు ఊహించలేనంతగా మారిపోతుంది. అందుకే ప్రతి ఉదయం ఉదయించే సూర్యుడు మనకు కనిపించే అత్యంత విలువైన సహజ అద్భుతాల్లో ఒకటి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో అద్భుతమైన సైన్స్ వీడియోలో కలుద్దాం.